ఇక్కడ చూడనా ఎమ్నూరేనా పడే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఎమ్నూరుకి వచ్చినాము. చూడండి ఉజ్వలమ్మ, మేము ఎమ్నూరు జాతరకు వచ్చినాము. ఏం తినిపిస్తున్నావు? బిస్కెటా? తినిపి. గుడ్డు గుండు గుండు తిను. తినొచ్చు. ఇక్కడ చూడనా గా తినిపి తేరు దగ్గర పోదాం తొందరగా. ఉజ్వల పోనన్నా, పోదామా? తేరు దగ్గర పోదామా ఇంకా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఎమ్మిగనూరు సర్కిల్లోకి, మాచాని సోంపు సర్కిల్లోకి వచ్చాము. చూడండి ఎంత సందడిగా ఉందో ఎమ్మిగనూరు. ఆకలి అవుతుందా జయ? తిను తిను. ఎట్లన్నా 10 రూపాయలకి ఎన్నే? మీ అమ్మకి ఈఫా మరే ఎట్లా ఎట్లా పోయేదే? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మేము తేరు బజార్లోకి వెళ్తున్నాము. చూడండి, నేను, నా భార్య, మా అత్త కలిసి ముగ్గురు వెళ్తున్నాము. పోదామండి అజయ్, రండి. ఇది ఎమ్మిగనూరు జాతర సందర్భంగా ఇన్ని షాపులు పడ్డాయి, రకరకాల షాపులు. చూడండి టెడ్డీ బేర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా రకాల టెడ్డీ బేర్లు ఉన్నాయి. ఇల్లు కట్టుకునే సోఫాలు, బెడ్లు. చూడండి ఇక్కడ చెరుకు రసం బండి ఉంది. చూడండి చాలా రకాల టెడ్డీ బేర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి తేరు, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. రండి, మా అత్త, నా భార్య ఎక్కడ వస్తున్నారు చూడండి. టెంకాయ జయ. చూడండి ఫ్రెండ్స్, ఇంటికి అలంకరించే పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి.
చాలా సూపర్గా ఉన్నాయి. హాయ్. ఓకే, థ్యాంక్ యూ బాబా. చూడండి టెడ్డీ బేర్లు ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ చూడండి, ఎస్ పల్లెటూరు లైఫ్ స్టైల్ లేదు ఆస్పరి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి వచ్చినారు సార్ ఇక్కడికి? కర్నూలు నుంచి ఒకరు, అనంతపురం నుంచి ఒకరు. ఎన్ని రోజులు అయింది వచ్చి మీరు? ఎలా ఉన్నాయి ఇక్కడ మనకు సౌకర్యాలు? సౌకర్యాలు బాగున్నాయి. తర్వాత ఇక్కడ ఈ యొక్క జాతర యొక్క నైపుణ్యం అంటే సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిన్న రథోత్సవంకి వచ్చినారా సార్? నిన్న వచ్చినాము. తర్వాత గత 5 ఏళ్ళ నుంచి ఇక్కడ వస్తున్నాం మేము. అవునా సార్? సో ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లె పరిధిలో అంత యొక్క జీవన విధానం అంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా చాలా మంది వస్తాం సార్ మేము. అవును, ఇక్కడ మీకు ఎంత సౌకర్యంగా ఉంది అనేది నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో అంటే ఇక్కడ అన్నీ మీకు అంటే పంపించేది లైన్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ ఇంకా చాలా పందాలు జరుగుతున్నాయి, క్రికెట్ మ్యాచ్లు, కబడ్డీ మ్యాచ్లు, ఎద్దుల దూలాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచే వస్తున్నారు సార్. గడిచిన దినము కూడా క్రికెట్ మ్యాచ్ ఫైనల్ జరిగింది. ఓకే సార్, మా ఛానల్ వచ్చేసి పల్లెటూరు లైఫ్ స్టైల్ సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీకు మంచి వీడియోస్ నేను అందిస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే తేరు దగ్గరకు వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు చాలా మంది వస్తుంటారు కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. కొడదాంపా. ఒక్కొక్కరు మొక్కిరండి. పాపను ఎత్తుకో, నువ్వు మొక్కిరా పోతా. చూడండి, ఎమ్మెగనూరు రథోత్సవం. చెప్పులు ఇడండి, నేనుంటా, మీరు మొక్కిరాపోండి. ఏం గుండు పెట్టాను ఏమన్నా? పాపని పెట్టాము. నిదానం. ఉజ్వల ఇక్కడ చూడనా? పోండి పోండి, మొక్కిరా పోండి, మొక్కిరా పోండి. చేయా బుట్టు పట్టుకో, బుట్టు పట్టుకో, బుట్టు ఎత్తుకొని పోయి. ఇంకా మేము ఎమ్మెగనూరు రథం దగ్గరకు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి క్రౌడ్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అమ్మాయి నాకు బొట్టు పెట్టి బలవంతంగా డబ్బులు తీసుకుంటుంది.
పో జయ మొక్కు పో. టెంకాయ ఎంతనా అన్న? టెంకాయ ఎంత? ఒక్కటే 30 మొక్కుతారా? బ్యాగన్ని ఎత్తుకొని పోయారు తల్లి మదే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియో ఇంకా సూపర్గా ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్.